అలా ఆటో ఎక్కిన మాధవి వాళ్ళిల్లు ఇంకొక 3-4 సందుల అవతల ఉందనగా ఆటో రిపేర్ రావడం, అది ఎంతకీ బాగు కాకపోవడం, చేసేదేం లేక చిన్నగా నడవడం మొదలుపెట్టింది. అలా నడుస్తున్న మాధవిని పక్క సందులోంచి బైక్ మీద వచ్చిన ఒక 2 పోకిరి వెధవలు ఏవేవో వాగడం మొదలెట్టారు, పక్క నుంచి బైక్ పోనిస్తూ. ఇదిలా ఉండగా అప్పుడే డిన్నర్ ముగించుకుని ఆరుబయట పచారులు చేస్తున్న రవీంద్ర దూరం నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ రావడం, పక్క సందులోంచి 2 పోకిరి వెధవలు ఆ అమ్మాయి పక్కన బైక్ స్లో చేసి ఏదేదో మాట్లాడుతూ ఉండడం గ్రహించి ఆ వైపు నడిచాడు. దగ్గరికి వెళ్ళి హలో మేడం అని పలకరించాడు. రవీంద్ర ఆజానుబాహు. అతని రూపం చూసి ఆ పోకిరి వెధవలిద్దరూ చిన్నగా జారుకున్నారు. మాధవి స్వతహాగా ధైర్యస్తురాలైన జనం పలచబడ్డంతో ఆ సందుల్లో వీళ్లతో చికాకు తప్పదేమో అనుకుని భయపడుతుండగా రవీంద్ర రావడం, వాళ్ళు జారుకోవడం అమ్మయ్య అనుకుంది. చాలా థ్యాంక్స్ అండి, వీళ్లతో చికాకేమో అనుకున్నాను అంది అతనితో కృతజ్ఞతగా. పర్వాలేదండి అంటూ కూడా నడవడం మొదలుపెట్టాడు. పర్వాలేదు, మీరుండిపోండి, నేను వెళ్తాను, 2 సందులు అవతలే మా ఇల్లు అంది. పర్వాలేదులేండి, నాకేం పనిలేదు, జనం కొంచెం పలచబడ్డారు కదా, పదండి అంటూ ఆమెతో కూడా నడవడం మొదలుపెట్టాడు. రాత్రివేళ నిశ్శబ్దంగా ఉండడంతో ఇళ్లల్లో టీవీల్లోంచి వస్తున్న పాటలు వినబడుతున్నాయి. ఇద్దరూ అలాగే నడుస్తున్నారు పాట వింటూ. కలరాని నీవు కనిపించినావు, మదిలో